మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే ఒక లైక్, సబ్స్క్రైబ్ మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. 15వ భాగం. యోగి, మళ్ళీ నాకు అవకాశం వస్తుందో రాదో నాకు తెలీదు. కాబట్టి ఇప్పుడు అర్జెంటుగా మీకో విషయం చెప్పాలనుకుంటున్నాను. అతనికి ఇక మాట్లాడే అవకాశం ఇవ్వలేదామే. మీరలా ఘోరం జరిగినట్టు ఎక్స్ప్రెషన్స్ ఇస్తే అది నాకు బాధగా ఉంటుంది. అక్కడికి నేనే మీ శీలాన్ని దోచుకున్నట్టు నాకు అనిపిస్తుంది. జరిగింది ఇద్దరి మూలంగా. పైగా నా అంగీకారం కన్నా మీ జోక్యం లేకపోతే పూర్తి కాని ప్రక్రియ అది. ఇలా పచ్చిగా మాట్లాడుతున్నందుకు మన్నించండి. కనీసం మనిద్దరి ఆమోదంతో నాకు స్మృతి దక్కిందన్న ఆనందాన్నైనా నాకు మిగల్చండి ప్లీజ్. మౌనంగా ఉండిపోయాడతను. ఆమె ఏం చెప్పిందా అని ఓ మారు మన్నం చేసుకున్నాడు. జరిగింది జరగకూడనిదే అయినా ఇద్దరు కోఆపరేషన్తో పూర్తయిన చర్యగా అంటుంది. తను తప్పు చేసిన ఫీలింగ్తో జీవితాంతం కుమిలిపోకూడదు అనుకుంటే ఇద్దరు కోరి పంచుకున్న అనుభవంలా ఆలోచించమంటుంది. అదేనా? అయినా అదెలా సాధ్యం? నవీనాకి తనే కాదు, స్నేహితురాలిగా రవలి కూడా ద్రోహం చేసిందిగా. కోల్పోయిన దాంపత్య జీవితపు విషాదాన్ని మర్చిపోవడానికి ఆమెకిదో సంతృప్తినిచ్చే దివ్యౌషధం కావచ్చు. మరి తనకో బాధాకరమైన సంఘటనే కదూ. ఎలా ఉండగలడు మామూలుగా? అసలు పొరపాటు జరిగింది నీ మూలంగానే. లోపల నుంచి ఎవరో అరిచినట్టయింది. దాని పేరు అంతరాత్మో, నిన్నటిదాకా గూడు కట్టుకుని బ్రతికిన నిజాయితీయో అతడికి తెలీదు. కానీ తప్పంతా అతడిదే అన్నట్టు ఘోషిస్తుంది. అసలు తనెంతవరకు బాధ్యుడు? తనలో నవీనాకి ద్రోహం చేయగల సమర్థతే లేనివాడు రవలి తన ముందు నిలబడితే మాత్రం అంగీకరించేవాడా? ఒకవేళ అనువంత స్పందించినా గాని ఆమెను ఒడిలోకి లాక్కోగలిగేవాడేమో గాని ఆమె స్పర్శానుభూతి కోసం తప్పించిపోతున్నట్టు తనకు తాను మర్చిపోయేవాడా? అసలు ప్రారంభం ఎక్కడ జరిగినా రవలి అన్నట్టు పూర్తయ్యేది మగాడితోనేగా. అక్కడికి రవలిదే నేరం అన్నట్టు మాట్లాడటం ఎంతవరకు న్యాయం? ఇంకా తను అదృష్టవంతుడు. జరిగిన దానికి మరోలా ఆలోచించి తన దాంపత్య జీవితం చిన్నాభిన్నం కాకుండా కాపాడింది. మనసు అట్టడుగు పొరల్లో ఎక్కడో రవలి ఆలోచనలే న్యాయమనిపించడంతో బయలుదేరదామా అన్నాడు మోహన్కి తాత్కాలికంగా నవ్వు పులుముకుని. గుడ్ అంది రవలి. ఆ ఎక్స్ప్రెషన్ హాస్పిటల్కి వెళ్ళి నవీనాన్ని కలుసుకునేదాకా మెయింటైన్ చేయండి. నవీన ఆనందిస్తుంది. నీకు ఆనందంగా ఉండదా? టక్కున అడిగాడు ఏకవచనంతో. నటనే అయితే నాకు ఆనందాన్ని ఎలా ఇస్తుంది? చెలుమనిపించింది రవలి జవాబు. మరో 15 నిమిషాల్లో హాస్పిటల్ అడుగుపెట్టారు ఇద్దరు. ఎందుకో నవీన ముఖంలో ప్రసన్నత లేదు మునుపటిలా. రెప్ప వాల్చకుండా చూస్తుంది యోగిని. ఏదన్నా నిక్కచ్చిగా అడగగలిగే ధైర్యం ఉన్న నవీన కళ్ళల్లోని ఎరుపు జీరలను చూసి యోగి మాత్రమే కాదు, రవలికి కంగారు పుట్టింది ముందుగా. ఏమైంది? నవీన గుర్తుపట్టిందా? లేకపోతే ఎవరన్నా చెప్పారా? చెప్పడానికైనా ఎవరికి తెలుసని? మీరు సామాన్యులు కారు అంది నవీన క్రోధావేశాలతో యోగిని చూస్తూ. ఇంతకాలం తన మొహం ఎందుకలా ఉందని అడిగిన నవీనాని ఇంప్రెస్ చేయడం కోసం ఉత్సాహాన్ని మేకప్లా అద్దుకుని వచ్చిన అతను కంపించిపోయాడు. నా మీద ఒట్టేసి చెప్పండి. యోగేంద్ర చేయి పట్టుకుంది నవీన. నాతో మీరు నిజాయితీగానే కాపురం చేస్తున్నారా? ముందు జోక్యం చేసుకుంది రవలి. ఏమైందే నవీనా? నేను అడుగుతున్నది మిమ్మల్ని యోగేంద్రం చూస్తూ అంది. అసలేం జరిగింది? 10 లిప్తల పాటు గుండెలార్చే విరామం. ఇందాక రాజ్యం వచ్చి వెళ్ళింది అంది నవీన. ఏం అర్థం కావడం లేదా? రాజ్యం అంటే మీ సుధాకర్ భార్య. ఉండబట్టలేక అడిగేశాను ఆవిడ భర్త గురించి. అప్పుడేమందో తెలుసా? సజన అనే అమ్మాయికి సుధాకర్ ట్రీట్మెంట్ ఇప్పించలేదట. మీ అసిస్టెంట్ జనరల్ మేనేజర్తో సుధాకర్ గారికి బాగా స్నేహంగా ఉండటం నిజమే, కానీ ఆయన కూతురు కెనడా మొగుడు చావడాలు నిజం కావట. ఎందుకంటే అబద్ధం అరిచాడు కంగారుగా. ఏది? మీ చెప్పిన కట్టు కదా? లేకపోతే మీ అసిస్టెంట్ జనరల్ మేనేజర్కి అసలు కూతురే లేకపోవడమా? ఆయనకి కూతురుంది నవీన. కూతురు లేనిది మరో అసిస్టెంట్ జనరల్ మేనేజర్కి. ఛీ, నోరు ముయ్యండి. నమ్మవే? నమ్ముతాను. ఎప్పుడో తెలుసా? మీ సజనా కథ నిజమని నాకు అనిపిస్తే. ఏం సిద్ధమేనా? ఇప్పుడే బయలుదేద్దాం అన్నట్టు నవీన బెడ్ మీద నుంచి పైకి లేచింది. రవలి వారించబోయింది. ఎవరెలా పోతే మనకెందుకు నవీన? సమస్య సుధాకర్ గారి భార్యదే అయితే నువ్వెందుకు రియాక్ట్ అవుతావు? అది కాదు రవలి. ఆమె కళ్ళ నుంచి జలజల నీళ్లు రాలాయి. సమస్య నాదా లేక రాజ్యానిదా అని కాదు, నా భర్త నిజాయితీకి సంబంధించింది. నీకు తెలీదు రవలి, ఈ పెద్ద మనిషిని నేనెంత గుడ్డిగా నమ్మానో తెలుసా? ఒట్టి పిచ్చి మొద్దు అనుకునేదాన్ని. అసలు అందరూ భార్యలు నా అంత అదృష్టవంతులైతే ఈ ప్రపంచంలో ఏ ఆడపిల్లకి సమస్యలు ఉండవని అనుకోవడమే కాక అందరికీ చెప్పేదాన్ని కూడా. అలాంటిది ఈ రోజుతో నా నమ్మకాన్ని పూర్తిగా నాశనం చేశారాయన. బయట అసలెవరి గురించో అబద్ధం చెప్పాల్సిన అగత్యం ఈయనకేంటి? ఎందుకు చెప్తున్నట్లు? ఆ లెక్కన ఈయన క్యారెక్టర్ గురించి నేనేమనుకోవాలి? నీరసంగా ఆమె కంపించిపోతుంటే రవలి లాలనగా దగ్గరకు తీసుకుంది.
తన ఫ్రెండ్ గురించి నువ్వెక్కడ చీప్గా అనుకుంటావు అని అబద్ధం చెప్పుంటారు నవీన. నేను చీప్గా అనుకుంటే నష్టమేంటి రవలి? అసలు ఆ సుధాకర్ అనే మనిషి నాకేమవుతాడని? అది కాదే, సంబంధించని మనిషి గురించే ఇలా చేయగల ఈ మగాడు మా ఇద్దరికీ చెందిన విషయాలు నిజం చెప్తాడని గ్యారంటీ ఏమిటి? చివరి వాక్యం రవల్ని ఉలిక్కిపడేట్టు చేసింది. బాధగా తల ఉంచుకున్నాడు యోగి. పెళ్ళైన తర్వాత ఇలాంటి సన్నివేశాన్ని ఎదుర్కోవడం ఇదే తొలిసారి. నిజమే, రవలి చెప్పినట్టు సుధాకర్ గురించి నవీన చెడుగా అనుకోకూడదని అబద్ధం చెప్పాడు. అది ఈ రోజులా మలుపు తిరిగింది. అలా చెప్పడం ఎంత పొరపాటు అర్థం కావడం ఒక్కటే కాదు, రవలితో తనకున్న సంబంధం గురించి తెలిస్తే మరేమవుతుందన్న ఆందోళన కూడా అతన్ని కుదిపేసింది. యోగి చాలాసేపటిదాకా తేరుకోలేదు. అతను సరే, నవీన చాలా రోజుల పాటు ఆ షాకు నుండి కోలుకోదు. అది ఆమె మనస్తత్వం. ఒక్క నవీన మాత్రమే కాదు, భర్తను త్రికణ శుద్ధిగా ప్రేమిస్తూ తను అంత ప్రేమను పొందగలుగుతుందని భావించే ఏ ఆడపిల్ల అయినా ఇలాగే రియాక్ట్ అవుతుంది. ఆ రాత్రి నవీనాని ఇక సమీపించలేకపోయాడు యోగేంద్ర. నవీన భోంచేయకుండా పడుకోవటాన్ని గమనించినా వెళ్ళి అడగలేకపోయాడు. రవలి సమీపంలో లేకపోతే ప్రాధేయపడో పశ్చాత్తాపడో ఆమెను ఒప్పించగలిగేవాడేమో కానీ ఇప్పుడు అవకాశం లేదు. ఆ తర్వాత ఎడమొహం పెడమొహంగా ఉన్న నవీనాకి గిల్టీగా ఫీల్ అయి తిరిగే యోగికి మధ్య రవలి వారధిగా మారింది. 1-2 రోజులు కాదు, నవీన హాస్పిటల్ నుంచి తిరిగి వచ్చిన 10 రోజుల దాకా. ఎంతకాలమిలా? ఓ రోజు ఉదయం లేవగానే భర్త బ్రేక్ఫాస్ట్ గురించి పట్టించుకొని నవీనాని నిలదీసింది రవలి. చెప్పలేను రవలి, బహుశా మనసుకైన గాయం ఇప్పుడిప్పుడే చెరిగిపోదు. అది చెరిగేదాకా నేను ఆయనతో మామూలుగా ఉండలేను. రవలి దిక్కులు చూసింది. యోగేంద్ర బాత్రూంలో ఉన్నాడు. పాపం, టవల్ కావాల్సి వచ్చినా సోప్ అవసరమైనా తన్నే అడుగుతున్నాడు తప్ప నవీనాన్ని సమీపించలేకపోతున్నాడు. 10 రోజులుగా ఇదే వరుస. కూడని సంఘటన జరిగిన తర్వాత ఏ మగాడి ముందుకు రావడానికి ఆడపిల్ల జంకుతుందో సరిగ్గా అదే వ్యక్తికి తను భార్యలా అన్నీ చేసుకుపోతుంది రవలి. మనసులో అతనికి ఏ భావం ఉందో తెలియదు గాని కనీసం అందుకోసమైనా రవలితోనే మాట్లాడాల్సి వస్తుంది అతనికి. ఒకవేళ ఇంట్లో మూడో మనిషి లేకపోతే ఏం చేసేదానివే అంది రవలి నవీనాతో. అప్పుడు కూడా ఇలాగే ఉండేవాళ్ళం. భోజనం వంట చేసి డైనింగ్ టేబుల్ మీద ఉంచేదాన్ని. అవసరమైతే ఆయనే తింటారని దూరంగా కూర్చునేదాన్ని. మరీ అంత మొండితనం పనికిరాదు నవీన. ఇది మొండితనం కాదు రవలి, మోసగాడనిపించే భర్తకి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్. చాలా చిన్న ఇష్యూని పెద్దదిగా ఆలోచిస్తున్నావు. రేపు మరో పెద్ద ఇష్యూ జరగకూడదంటే ఇలాగే ప్రవర్తించాలి రవలి. రవలి నిర్వేదంగా నవ్వేసింది. ఎందుకు నవ్వుతున్నావు? నా గతం గుర్తుకొచ్చి రవలి నిజాయితీగా చెప్పింది. మరకల్లాంటి అప్పటి జీవితాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటూ. ఇక్కడికి రాకపోయి ఉంటే ఓ దురదృష్టవంతురాలనని సరిపెట్టుకునేదాన్ని. కానీ ఇక్కడికొచ్చాక నేను ఎంత దురదృష్టవంతురాలనో, ఎలాంటి జుగుప్సాకరమైన వాతావరణంలో బ్రతికానో మరింత స్పష్టంగా అర్థమైంది నవీన. నిజం, ఈ మాత్రం దానికి నువ్వింత రియాక్ట్ అవుతున్నావు. నా భర్త నా కళ్ళ ముందే ఓ ఆడదాన్ని తెచ్చుకుని బెడ్రూమ్లో ఉంటే స్టాప్ ఇట్ రవలి, అసహనంగా అంది నవీన. నీచమైన నీ అనుభవాలు ఏ ఆడదానికి కూడదు. నీ నిస్సహాయతని ఇంకెప్పుడూ చెప్పకు. అసలు నువ్వు కాబట్టి సరిపోయింది. నేనే కాదే, కొద్దిపాటి ఆత్మాభిమానం గల ఏ ఆడపిల్లనే నీ స్థానంలో నిలబడి ఉంటే ఇద్దరిని రెడ్ హ్యాండెడ్గా నలుగురికి పట్టించేది. అప్పుడు నవ్వులు పాలయ్యేది ఆడదాని జీవితమేగా. అలా అని జీవితాంతం ఏడుస్తూ కూర్చుంటామా? అయినా ఎవరే ఆ నవ్వే వాళ్ళకే నైతిక విలువలు లేనివాళ్ళు. ఆటవిక వ్యవస్థలో బ్రతికే మనుషులేగా. లోకమంతా ఉన్నది ఆ వర్గం ఒక్కటే కాదు రవలి. విచ్చలవిడిగా బ్రతికే మగాళ్ళని నిలదీసేవాళ్లు ఉన్నారు. సమస్యను అర్థం చేసుకుని సానుభూతిగా ఆడదానికి సహకరించేవాళ్లు ఉన్నారు. కాకపోతే ఆడది ధైర్యం చేయాలి అంతే. కానీ చాలామంది అలా ధైర్యం చేయరు. ఎందుకంటే ఆ తర్వాత ఎలా బ్రతకాలో అన్న భయం. బ్రతికి ఉన్నంతకాలం భర్త నీడని తప్ప బ్రతకలేమని భావించే పిరికితనం. ఉదాహరణకి నీ సంగతి తీసుకో. చావాలనుకున్నావు, చివాట్లు వేసి నిన్ను ఆ బందీ నుంచి దూరం చేసి ఇలా లాక్కొచ్చాను. నువ్విప్పుడు ఆనందంగా లేవు? రవలి నిశ్శబ్దంగా చూసింది. అసలు ఆనందం అంటే ఏమిటే అని అడగాలనిపించింది. తిండి బట్ట అనేవి ప్రాథమిక అవసరాలే అనడానికి అభ్యంతరం లేదు. కానీ ఆ తర్వాత నా గమ్యం ఏమిటి అని నిలదీయాలనిపించింది. కానీ ఎలా అడగగలదు? చావకుండా బ్రతకడానికి తిండి పెట్టగలను గాని మానసిక శారీరకమైన ఆనందాలకి ఓ మగాడిని ఎక్కడ చూడనే అంటే. అయినా ఈ మధ్య తను తరచూ ఇలా ఆలోచిస్తుందేమిటి అనుకుంది రవలి. డ్రెస్ చేసుకుని బయటికి వచ్చిన యోగేంద్ర నిశ్శబ్దంగా డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని బుద్ధిగా టిఫిన్ చేస్తుంటే నవీనని బెడ్రూమ్లో లాక్కుపోయింది రవలి. పాపం కదే నవీన, జాలేయడం లేదు. కొంతకాలం అలా బాధపడిన రవలి. దేనికైనా పట్టు విడిపుండాలి. దయించి నన్ను ఇబ్బంది పెట్టకు అంది నవీన. నువ్వెన్ని చెప్పు, ఆయన నేను క్షమించలేను. రవలిలోని ఆడతను నిద్రలేచిన క్షణమది. నిక్షిప్తంగా అదిమిపెట్టిన అసూయ లిప్తలో నవీనపై ద్వేషంగా మారింది. అనుకూలుడు, సాత్వికుడు అయినందుకేగా తను అంత చెప్పినా వినకుండా ఈ ఉపన్యాసాలిస్తున్నది.
అందినవాడు, అందరికన్నా చాలా గొప్పవాడు అనుకోని ఈ ఆడదాని అహం చల్లార్చడానికి యోగేంద్ర ఎందుకు ప్రయత్నించడం లేదు? నవీన మీద ఇష్టమో లేక తనకో అందమైన అనుభవం అందించిన యోగేంద్రపై అభిమానమో ఆమెకే తెలియదు. అక్కసంగా నవ్వుకుంది. ఆఫీస్కెళ్తాను అంది యోగేంద్రతో బయలుదేరుతూ. స్కూటర్ వెనక కూర్చున్న రవలి అతను ఏమన్నా మాట్లాడతాడనుకుంది. కానీ అతడిలో చలనం లేదు. ఆఫీస్ దగ్గర దిగాక ఉక్రోషంగా అడిగింది. పాపం, మీ ఆవిడ విషయంలో బాధపడుతున్నట్లున్నారు. యోగి ఏటో చూస్తున్నాడు. ఈ లెక్కన ఒకవేళ మన విషయం తెలిస్తే మీకు తను కూడా విడాకులు ఇస్తుందనుకుంటాను. అయినా ఆడపిల్లన్నాక అంత అహం ఉండకూడదు. తప్పు నవీనాది కాదు రవలి. చురుక్కుమంది రవలికి. నవీన మూర్ఖురాలని యోగేంద్ర అని ఉంటే రవలి చాలా ఊరట చెందేది. మీరు చేసిన పొరపాటు చాలా స్వల్పం యోగి. ఏం పొరపాటు? సుధాకర్ విషయంలో అబద్ధం చెప్పడమా లేక రవలితో సంబంధం పెట్టుకోవడమా? రెండోది అంటూ ఉండకపోతే మొదటిదాని విషయంలో నవీనాని ఏదోలా దారికి తెచ్చుకునేవాడు. ఏమిటి ఆలోచిస్తున్నారు? నవీన గురించే. రవలి మనసులో ఆవేశం పెళ్ళుబికింది. ఈ 10 రోజులుగా తను చేస్తున్న సేవకి ఏదో ఓ రోజైనా కృతజ్ఞతలు తెలియజెప్తాడో అనుకుంటే ఒక్కరోజు కూడా అలాంటి ప్రయత్నం చేయలేదు. పైగా తను పట్టించుకొని నవీన మూర్ఖత్వాన్ని సమర్థిస్తున్నాడు. ద్వేషం దావానలమై ఆమెను చుట్టుముడుతుంటే వ్యంగ్యంగా అంది రవలి. అయినా భార్యను ఆ మాత్రం దారిలోకి తీసుకురాలేని మిమ్మల్ని చూస్తుంటే జాలిగా ఉంది. నేను దుర్మార్గుణ్ణి అయితే అసలు నవీనాన్ని పట్టించుకునేవాడిని కాదు రవలి. కనీసం మొండివాణ్ణి కాను. అయ్యుంటే ఆమెకు నా అవసరం వచ్చేట్టు చేసేవాణ్ణి. అంటే రవలి ఆలోచనలు ఎక్కడికో వెళ్ళిపోయాయి. ఈ 10 రోజులు మీరు ఒకే బెడ్రూంలో పడుకున్నా ఒక్కసారి కూడా దగ్గర కాలేదా అంది. దగ్గర అన్న పదాన్ని ఒత్తి పలుకుతూ. బిడియంగా తల ఉంచుకున్నాడు. లేదు. ఆశ్చర్యంగా ఉంది. అదే జరిగితే మిమ్మల్ని ప్రతిరోజు ఇంత ఇబ్బంది పెట్టేవాణ్ణి కాదుగా. ఎప్పుడూ అంటాడని ఆశించిన వాక్యం ఇప్పుడు అన్నాడు. అవును రవలి, నా కోసం మమ్మల్ని ఇద్దరిని దగ్గరకు చేర్చడం కోసం మీరెంత ప్రయత్నిస్తున్నది నేను గమనిస్తూనే ఉన్నాను. పరవశంగా చూసింది రవలి. అతడి మాటలు ఆమె గుండె లోతుల్లోకి చొచ్చుకుపోయి ఎంత ఆహ్లాదాన్ని కలిగించాయి అంటే ఇందాకటి కోపం చల్లారిపోయింది. ఈ రాత్రితో ఇక మీ మధ్య అపార్థాలు తొలగిపోతాయి. విస్మయంగా చూశాడు. నా చివరి ప్రయత్నంగా ఓ బలమైన అస్త్రాన్ని విడిచిపెడతాను యోగి. తప్పకుండా నవీన చలిస్తుందన్న నమ్మకం నాకుంది. అయితే మీరు ఈ అవకాశాన్ని జారవిడుచుకోకూడదు అంది రవలి. ఏమిటో స్పష్టంగా తెలియదు. కానీ రవలి ఏదో చేయబోతుందని అర్థమైంది. అతను ఆఫీస్కి వెళ్ళిపోయాక సుమారు ఓ అరగంట సేపు ఆలోచించిన రవలి నవీనాకి ఫోన్ చేసింది. నేనే రవల్ని. చెప్పు. నిశ్శబ్దం. మీ ఆయన మానసికంగా ఎంత కుంగిపోతున్నాడో నీకు అర్థం కావడం లేదు. ఏం నీకు చెప్పారా? లేదు నవీన. మొహం చూస్తుంటే అర్థమైంది. చూడు నవీన, నేను నీ ఇంట అడుగు పెట్టింది ఏ దారి లేకనే అన్న మాట నిజమే. అయినా నీ దగ్గర చనువున్నదాన్ని. మీ ఇద్దరి మధ్య నాకు చాలా ఎంబ్రాసింగ్గా ఉందే. నన్నేం చేయమంటావు? నీ పట్టు వదలమని స్నేహితురాలిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. లేదు అంటే క్షణం ఆగింది రవలి. రేపు ఉదయమే నీ ఇంటి నుండి మకం మార్చేయబోతున్నాను. జోక్ చేయడం లేదు నవీన. సీరియస్గా చెప్తున్నాను. ఫోన్ పెట్టేసిన రవలికి తెలుసు ఈ అస్త్రం నవీనపై ఎంత బలంగా పనిచేసేది. నిజమే, రవలి అంచనా తప్పు కాలేదు. అర్ధరాత్రి దాటి అరగంట గడిచింది. హఠాత్తుగా నిద్రలేచింది రవలి. పక్క గదిలో నుంచి నవ్వులు కేరింతలు వినిపిస్తున్నాయి అస్పష్టంగా. అంటే ఇద్దరి మధ్య అపార్థాలు తొలగిపోయినట్టేగా. అలాంటి ఆలోచన రాగానే రవలి ఆనందించలేకపోయింది. మనసంతా అదోలాంటి వెలితి. బయట వెన్నెల సెగలు కక్కుతున్నట్లుగా ఉంది. నైట్ క్వీన్ పరిమళం కిటికీలో నుంచి దూసుకువస్తూ శరీరాన్ని కాల్చుతుంది. చెవులు రిక్కించింది రవలి. నవీన బెడ్రూంలో ఇప్పుడు మాటలు వినిపించడం లేదు. నిద్రపోయారా? గుండెలపై సమ్మెట్లతో మోదుతున్నట్లు కిర్రుమంటున్న చెప్పుడు. బడలికగా లేచింది రవలి. నిద్ర రావడం లేదు. అయినా ఎవరి యోగేంద్ర? రవలి నేత్రాల నుంచి నీళ్లు రాలిపడుతున్నాయి. ఎందుకు తనిలా ఆలోచిస్తుంది? జన్మనిచ్చిన తల్లిదండ్రుల కన్నా మిన్నగా దగ్గరే నేనున్నానని హామీ ఇచ్చిన స్నేహితురాలికే ద్రోహం తలపెట్టాలని మనసెందుకిలా ఉవ్విలూరుతుంది? అపురూపమైన దాంపత్య సరోవరాన కాలిందిలా తను అడుగుపెట్టి విషాన్ని కక్కాలని తనెందుకు ప్రయత్నిస్తుంది? అతన్ని తను ప్రేమిస్తుందా లేక కోరిక తీర్చుకునే ఆలోచనతో తప్పించిపోతుందా? అందమైన యోగేంద్ర మాత్రమే కాదు, అమాయకంగా తనను నమ్మిన నవీన రూపం కూడా గుర్తుకొచ్చింది. భగవంతుడా, మబ్బులు కమ్మిన బ్రతుకులోకి మైలపడని మనసుతో నన్ను చేరదీసిన ప్రియనేస్తానికి ద్రోహం చేయాలని ఎందుకింత ఆలోచిస్తున్నాను? ఎండ అంచుల ఆకుపచ్చ నీడలా, బ్రతుకు జాడలా నన్ను తన అక్కున చేర్చుకున్న నవీన ప్రేమకి బదులుగా నేనేమి ఇవ్వగలుగుతున్నాను? విశ్వగానం కాదు, చిన్న రోగమూ కాదు, ఈర్ష్య, అసూయ. ద్వారం తెరిచిన చెప్పుడైంది. అంతే. గబాల బెడ్ మీద వాలింది రవలి. వచ్చిందెవరు? నవీనా లేక యోగేంద్ర? రెప్పలు మూసుకుంది బలంగా. అంతసేపటి అంతర్మదనాన్ని మరిచిపోతూ వచ్చింది యోగేంద్ర అయితే బాగుండనుకుంటూ ఎదురుచూసింది.
క్షణాలు నిమిషాలు గడుస్తున్నా అలికిడి లేదు. మళ్ళీ మొదలైన ఉక్రోషం. ఆ రాత్రి సరిగ్గా నిద్రపోలేకపోయింది రవలి. తెల్లవారినా రవలి లేవలేదు. నవీన నిద్రలేపింది. ఏమిటే మొద్దు నిద్ర? ప్రాబ్లం సెటిల్ అయిందని నీకు తెలిసిపోయిందా? మొహంలోని భావాలు కనిపించకుండా జాగ్రత్త పడుతూ చూసింది రవలి. నవీన చాలా ఉత్సాహంగా ఉంది. రాత్రంతా నిద్రలేకపోయినా ప్రశాంతంగా నిద్రపోయినంత కల ఉంది. మా వారితో పాటు నువ్వు టిఫిన్ చేద్దువుగాని. తొందరగా రా. నవీన తొందర చేసింది. బెడ్రూంలోకి వెళ్ళిన నవీనాని మాత్రమే కాదు, లోపల నుంచి అస్పష్టంగా వినిపిస్తున్న నవ్వుల్ని కేరింతల్ని కూడా వింటూ కాలకృత్యాలు ముగించుకుంది. రవలి టిఫిన్ చేస్తుంటే ఏమిటి రియాక్ట్ కావు అంది నవీన. నీ కండిషన్తో అదిరిపడి మా వాని క్షమించేశాను చూసావుగా, థ్యాంక్స్ చెప్పవే. యోగేంద్ర కూడా ఉల్లాసంగా కనిపించాడు. పూర్తి వీడియో కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.